పిరమిడ్ మాస్టర్స్ వివిధ ప్రాంతాల్లో గొప్పగా వర్క్ చేస్తున్న మాస్టర్స్ని మనం పరిచయం చేసుకుంటాం. ముందు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న మాస్టర్స్ రావాలి పైకి. మాడుగుల నుంచి వచ్చిన మాస్టర్స్ రావాలి. గొప్ప మాస్టర్స్ని మహావతార్ బాబాజీ ట్రస్ట్ అమన్ అలీ ఖాన్ దంపతులిద్దరిని కూడా మనం ఆహ్వానించుకుందాం గట్టిగా క్లాస్తో. వారిద్దరు రావాలి వేదిక మీదకి. ఆ శ్రీరామ్ ప్రకృతి వ్యాలీ పిలుస్తుందని పాట రాశాడు. శ్రీరామ్ని రమ్మందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి వేలాదికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాయ జగపతిరాజు గారికి, వంశీ కిరణ్ గారికి, అలాగే మన ప్రకృతి వ్యాలీ బృందం అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నా పేరు శ్రీరామ్ అండి. నా ఊరు వచ్చి ద్రాక్షారామం. మరి నేను మీ అందరికీ కూడా చాలా చోట్ల పరిచయం ఉంటాను. గుప్తా గారి అబ్బాయిను, లేకపోతే వంటలు చేసే చోట ఉంటారు వీళ్ళు అనేసి చాలా మందికి తెలిసి ఉంటుంది. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న టాలెంట్ ఏంటంటే పాటలు రాయడం. సినిమాల్లోకి వెళ్ళాలన్న కోరిక, చిన్ననాటి కోరిక ఏంటంటే సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలో మన పాటలు ఉండాలి అనేసి కోరిక. అయితే నాకు మరి చిన్ననాటి రోజుల్లో మా డాడీ ఎంకరేజ్ చేసేవారు కాదు, తొక్కేసేవారు. వంశీ సార్ కూడా అనేవారు, మీ డాడీ నేను తొక్కేశారు రా నిన్ను అనేసి. ఎస్, తొక్కేశారు, ఒప్పుకుంటా. ఎందుకంటే మరి ఒక్కగానొక్క కొడుకు వీడు పాటలు రాస్తూ పాడైపోతాడేమో, చదువుకోడేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. తల్లిదండ్రులు అనగా పిల్లల గురించి అలాగే ఫీల్ అవుతారు కదా, కామన్ కదా, ఎవరైనా ఫీల్ అవుతారు. అది వాళ్ళ తప్పు కాదు. నిజంగా ఆయన అప్పుడు తొక్కారేమో, ఈరోజు మీ అందరి ముందు నా పాట విన్నారు కదా. అప్పుడు ఆయన తొక్కపోయి ఉంటే మీరు విలేవరా? ఈ అవకాశం వేరే వాళ్ళు ఎవరికో వెళ్ళేది. ఓకే సార్. మరి నా ఈ ప్రకృతి వ్యాలీ కోసం మహాకరుణ్ జ్యోతి అంటూ తిరగాలి. ఆ టైంలో నాకు అనిపించింది ప్రకృతి వ్యాలీ కోసం ఒక మంచి పాట రాసి ఇవ్వాలి, రాజుగారికి నేను ఇచ్చే చిన్న గిఫ్ట్ అవ్వాలి అనేసి అనిపించి ప్రకృతి వ్యాలీ మీద అడవుల్ని మర్చిపోతున్నాం, చెట్లని నరికేస్తున్నాం. ఇంతసేపు సార్ చెప్పారు, చెట్లని నరికేసి కాలుష్యంలో బతుకుతున్నాం. ప్రకృతి వ్యాలీ గురించి ఆహ్వానం పలుకుతూ తిరగడం గొప్ప కాదు, పాట కూడా తిరగాలి అనే ఒక్క దీనితో ఈ పాట రాయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సార్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పాట పాడింది వచ్చి మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి చర్చ్ దగ్గర, అతని పేరు ప్రభాకర్. అతను చాలా క్రిస్టియన్ అనమాట. కానీ అతను మనలాగే శాకాహారిగా మారాడు, మనలాగే ధ్యానంలో ఉన్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు అతను ఇక్కడికి రావాలి, మరి శివరాత్రి పేరు కదా, అతను మ్యూజిక్ సిస్టమ్ వల్ల ఖాళీ లేడు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముందు అతన్ని తీసుకొస్తాను. ఖచ్చితంగా అతన్ని వచ్చే సంవత్సరం ప్రకృతి వ్యాలీకి మరి ఇంకో పాటతో మీ ముందుకి నేను రావడం జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాయ జగపతిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంశీ సార్ కూడా. మాడుగుల పిరమిడ్. థ్యాంక్ యూ సార్. కరీంనగర్